శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వక్రగమనం పొందడం వల్ల మరింత బలవంతుడై మీకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా గతంలో ఒక ప్రయత్నం చేసి ఉంటారు, ఒక ఉద్యోగ ప్రయత్నం చేసి ఉంటారు, ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటుంది. తిరిగి మళ్ళా ప్రయత్నం చేస్తే ఆ ఫలితం మీకు లభించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీ కానీ వ్యాపారం కానీ ప్రారంభిద్దాం అనుకున్నా, సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అవుదాం అనుకున్నా, లేదంటే ఇతర సంస్థల్లో ఏదో బ్యాంకింగో ఫైనాన్సో టీచింగో ఉద్యోగాలు చేస్తున్న వారికి మనం సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్న వారికి నిరభ్యంతరంగా మీరు మీ పాత వృత్తిని విడిచిపెట్టి కొత్తగా ఏమైనా కోర్సులు నేర్చుకొని ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి కానీ యానిమేషన్ రంగంలో కానీ మీడియా సినిమా రంగంలోకి ప్రవేశిస్తే అతి కొద్ది కాలంలోనే మీ యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి కంపల్సరిగా కొంత ధనాన్ని కొంత సమయాన్ని కూడా వెచ్చించవలసి ఉంటుంది. అప్పుడే మీకు ఈ వృత్తి మార్పు వల్ల చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఆల్రెడీ మీ కుటుంబంలో ఎవరైనా ఇదే వృత్తిలో ఉంటే వారి సహకారం తీసుకొని వారి యొక్క సహకారంతో మీరు కూడా అదే ఇండస్ట్రీలో ప్రవేశించవచ్చు. అది సినిమా ఇండస్ట్రీయా, రైల్వేసా, లేదంటే సాఫ్ట్వేరా, ఇది ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే కంపల్సరీగా మంచి ఆదాయం పెరుగుతుంది. జీవితం చాలా వరకు సక్సెస్ ట్రాక్ ఎక్కడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు 6వ స్థానంలో ఉన్నాడు వ్యయాధిపతిగా. దానివల్ల ఏంటంటే ఒక విపరీత రాజయోగం ఏర్పడింది. అంటే మీకు ఒక బలమైన శత్రువు ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే ఆ శత్రువు ద్వారా మీరు కొన్ని మంచి పాఠాలు నేర్చుకొని మీరు జీవితంలో స్థిరపడడానికి కూడా అవకాశం ఉంటుంది. అతను మంచి సలహాలు ఇస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో పెడుతూనే మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు మీరు భావిస్తారు. అది మీరు ఒక ఉద్యోగంలో ఉన్నా, ఒక విద్యా సంస్థలో ఉన్నా, ఒక కుటుంబంలో ఉన్నా సరే, ఎవరో ఒకరు మీకు ఈ విధంగా గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని విమర్శిస్తూ మంచి మార్గంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రస్తుతం మీకు కొంత ఇబ్బంది కలిగిన, అవతల వ్యక్తి మీద మీకు కోపం వచ్చినా కంపల్సరీగా వారు పోటీని ఎదుర్కొంటూనే వారు చెప్పినటువంటి లేదంటే వారు పాటిస్తున్నటువంటి నియమాలు నీతి సూత్రాల్లో పాటిస్తే మీరు కూడా వృత్తిలో ముందు ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొన్ని జీవిత సత్యాలు మీరు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం, మీ ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అయితే ఉద్యోగం మారాలనుకుంటే మాత్రం సేమ్ వృత్తిలో కాకుండా డిఫరెంట్గా మార్చి చూడడం అన్నది మంచిది. అంటే బ్యాంకింగ్ ఉంటే సాఫ్ట్వేర్లోకి ఇలా మారిస్తే చాలా వరకు మీకు ఉత్సాహంగా ఉంటుంది. కొత్తగా మీకు డెవలప్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే మీరు ఇష్టపడి వివాహం చేసుకున్నామని అనే ఆలోచన కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. ఇక సప్తమంలో ఈ బుధుడు రవి, ఇది వివాహ విషయంలో చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఒకేసారి 2 సంబంధాలు రావడం వల్ల ఒక సంబంధం చేసుకుంటే మంచి విదేశీ అవకాశం వస్తుంది, లైఫ్ చాలా బాగుంటుంది. ఇంకొక సంబంధం చేసుకుంటే ఇక్కడే ఉండొచ్చు, తల్లిదండ్రులు చూసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఈ రెండులో ఏదో తేల్చుకోవాలన్నటువంటి సందిగ్ధంలో మీరు చాలా సతమతం అవుతూ ఉంటారు. అది మీ నిర్ణయాన్ని బట్టి విజ్ఞత బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా వివాహ విషయంలో ఈ సమయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో మీ భార్య తరపు బంధువులతో కానీ స్త్రీలతో కానీ విరోధాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు మంచిగా వెళ్ళినా అవతల వారి నుంచి విరోధం విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీలతో, ముఖ్యంగా మీ యొక్క దగ్గర బంధువులతో అంటే అత్తగారు, ఆ వరుస వారితో ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే కొన్ని గత విషయాలు తవ్వుకొని చికాకు పడడం కన్నా ఏదో విధంగా ఇగో హర్ట్ అయినా వారితో రాజీ మార్గంలో వెళ్తే ముందుగా మీరు ఫెయిల్ అయినా దాని తర్వాత అన్న సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా 8వ స్థానంలో ఈ కుజ కేతువుల కలయిక కొన్ని అనుకోని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది. అయితే స్థిరాస్తులు, భూములు, వాటి పంపకాలు ఉన్న విషయంలో కొంత పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత స్థిరాస్తి కానీ కొంత గృహం కానీ
అమ్మడం కానీ, కోల్పోవడం కానీ, లేదంటే కొంతకాలంగా మీ ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి కానీ ఏదో ఒక ఎసెట్ ఇతరుల చేతికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా కాంప్రమైజ్గా ఉండాలి తప్ప ఏదైనా మిగతా వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ, విభేదాలకు దిగడం కానీ చాలా వరకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాగే వాహనాలు మొదలవి అతివేగంగా నడిపేవారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ పాటిస్తే మంచిది. ఏదైనా ప్రమాదం అంటూ ఉంటే చాలా వరకు చిన్నదాంతో పోవడానికి మనం దైవాన్ని నమ్ముకోవడం వల్ల కానీ, ఈ సమయంలో కంపల్సరీగా మీరు ఏదైనా ఆంజనేయ స్వామి గారి ఆలయం దర్శించడం, సింధూరాన్ని ధరించడం వల్ల చిన్న చిన్న ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా దూకుడు స్వభావం వల్ల ఏంటంటే జరిగే ఇబ్బంది తప్ప ఊరికే ఏది కూడా రాదు. బట్ ఏదైనా ఈ నెల 26వ తారీఖు వరకు అంటే 28 వరకు కూడా కుజుడు అష్టమ స్థానంలో ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ సమయంలో వివాదాలకి, గొడవలకి, ప్రమాదానికి దూరంగా ఉంటూ దాని తర్వాత ఎప్పుడైతే కుజుడు మారాడో పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. అష్టమంలో కేతు కొంత ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, కొన్ని రహస్యాలని మీకు తెలిసే విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 గ్రహాలు కూడా దగ్గర వారే శత్రువులుగా మారడం, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి కొన్ని కొత్త విషయాలు ఈ సమయంలో తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే మీ ప్రయత్నం పూర్వకంగా వృత్తిలో మార్పులు అన్నది ఈ పక్షంలో వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరీగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని, నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు. కానీ కేవలం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు,
ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క అంతా విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత, అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.